హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? ఈరోజు అయితే అమ్మ అయితే ఇంటికి వచ్చింది. వస్తూ ఇవన్నీ కూడా తీసుకొచ్చింది అనమాట. తీసుకొచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చారు ఏంటి అనేది నేను మీకు చూపిస్తున్నాను. అలాగే మీకోసం కొన్ని రోజు మంచి మాటలు అలాగే మీకు ఉపయోగపడతాయని, ఇప్పుడు లైఫ్ అందరి జీవితాల్లో కూడా ఇలాగే ఉందని చెప్పి ఇవి తీసుకొచ్చేసాను అనమాట. ముందుగా అయితే మంచి మాటలతో పాటు అమ్మ కూడా ఏం తీసుకొచ్చారనేది చూసేద్దాం. పెద్దవాళ్ళు ఊరికే సామెతలు చెప్పేవాళ్ళు కాదండి, వాళ్ళ ఎక్స్పీరియన్స్తో చెప్పేవాళ్ళు అనమాట. అవన్నీ కూడా ఇప్పుడు మనకున్న సిచ్యువేషన్స్ బట్టి అవును నిజమే, అప్పుడు మనకి పెద్దవాళ్ళు ఎలా చెప్పారు కాబట్టి ఇవే నిజమే అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. అయితే అమ్మ ఆకుకూరలు అయితే తీసుకొచ్చారండి. పుదీనా అలాగే కొత్తిమీర ఇంకా తోటకూర, గోంగూర ఇవన్నీ కూడా తీసుకొచ్చినప్పుడు కొత్తిమీర కట్ట వచ్చేసి 65 రూపాయలు ఉందన్నమాట. కూరగాయలు కూడా ఈ వర్షాలు కొన్ని పాడైపోతూ ఉంటాయి కదండి, అందువల్ల కూరగాయలు కూడా రేట్లుగా ఉన్నాయండి. ముందుగా అయితే ఆకుకూరలు అయితే తీసుకొచ్చారు. అలాగే మన పెద్దవాళ్ళు చెప్పిన మాటల్లో మనం కొన్ని మాటలు అయితే ఈరోజు తెలుసుకుందామండి. గంజి గురించి చెప్పమంటే ఉన్నవాడికి బట్టకి అలాగే లేనివాడికి పొట్టకి అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. ఆ సామెతలు నిజమేనండి. ఉన్నవాళ్ళేమో బట్టలకి పెట్టుకుంటారు, లేని వాళ్ళు పొట్టకూటు కోసం ఒక్కొక్క వ్యాపారం చేసుకుంటూ ఒక్కొక్క బతుకుదెరువు చేసుకుంటూ ఉంటారు. అలాగే భోజనాలకి వేళలు చెప్పండి అని చెప్పి ఒక పండితుడిని అడిగితే ఆయన ఇలా అన్నారంట, భోజనాల సమయం లేనోడికి దొరికినప్పుడు ఉన్నోడికి అరిగినప్పుడు. నిజమేనండి. లేనోడు తిండి కోసమే వెళ్ళి కష్టపడుతూ ఉంటాడు, ఉన్నోడు అరిగించుకోవడం కోసం వాకింగ్ అని ఇంకా రకరకాలుగా అరిగించుకోవడం కోసం తిప్పలు పడుతూ ఉంటాడు. నిజమే కదండి. ఈ మాటలు కూడా పెద్దవాళ్ళు ఊరికే చెప్పరు, వాళ్ళ ఎక్స్పీరియన్స్తోనే చెప్తారనమాట. ఇంకా నాకెందుకు ఈరోజు ఈ మాటలు అయితే చెప్పాలనిపించి మీకైతే షేర్ చేస్తున్నాను. అమ్మ ఆకుకూరలతో పాటు ఇంకా పూర్ణాలు, గారెలు కూడా అయితే తీసుకొచ్చిందనమాట. అవి కూడా అయితే నేను మీకు చూపిస్తూ ఉన్నాను అనమాట. పూర్ణాలు, గారెలు అయితే వాళ్ళు పొట్టకూటి కోసం అని చెప్పి వాళ్ళు బండి పెట్టుకుని పూర్ణాలు, గారెలు అవి వేసి అమ్ముతూ ఉంటారనమాట. మేము కూడా వాళ్ళ దగ్గర రెగ్యులర్గా అయితే కొంటూ ఉంటాము. అవి అయితే తీసుకుని వచ్చారు. ఇంకా అత్తయ్య అయితే మామిడికాయ పచ్చడి కూడా అయితే పట్టి పంపించారండి. మామిడికాయ సీజన్ కాబట్టి మామిడికాయ పచ్చడి అయితే పట్టి పంపించారు. నేను వచ్చేసి పాలకూర, టమాటా వండాను. అలాగే బంగాళదుంప కర్రీ కూడా చేశాను. అలాగే గారెలు కూడా అయితే అమ్మ తీసుకొచ్చిందని చెప్పాను కదండి. ఒక గారి ఒక పూర్ణం కూడా అయితే పెట్టుకుని తింటూ ఉన్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా అత్తయ్య పంపించిన మామిడికాయ పచ్చడి కూడా అయితే టేస్ట్ అయితే చేస్తున్నాను. కొత్త ఆవకాయ కదండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మ్యాక్సిమం అందరూ పట్టేసుకుని ఉంటారు. కాకపోతే ఏంటంటే నేను కొంచెం మీకు లేట్గా అయితే షేర్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి మా పాప అయితే వడ్డిస్తూ ఉంది మామిడికాయ పచ్చడి. వాళ్ళ నాన్నమ్మ పంపించిన పచ్చడి ఇంకా వాళ్ళ అమ్మమ్మకి అయితే వడ్డిస్తూ ఉంది. అలాగే నాకు కూడా అయితే వడ్డిస్తూ ఉందన్నమాట. ఇంకా మీలో ఎంతమంది మామిడికాయ పచ్చడి తినేసారో అనేది కామెంట్ చేయండి తప్పకుండా. ఎందుకంటే మ్యాక్సిమం అందరికీ కూడా మామిడికాయ పచ్చడి అంటే అందరికీ బాగా ఇష్టం ఉంటుంది కదా. నాకు కూడా మామిడికాయ పచ్చడి అంటే ఇష్టం. కాకపోతే నేనంటే మామిడికాయ పచ్చళ్ళ ముక్కలు అయితే తక్కువ తింటాను, గ్రేవీ అయితే ఎక్కువ తింటూ ఉంటాను అనమాట. ఇంకా సమ్మర్లో ఇంకా టమాటా పచ్చడి అని, మ్యాంగో పచ్చడి అని ఇంకా అందరూ కూడా పచ్చళ్ళు అవి పెట్టుకుని పెట్టుకుంటూ ఉంటారు కదండి. ఎందుకంటే వచ్చేది నెక్స్ట్ వర్షాకాలమే కాబట్టి వర్షాకాలంలో తినడానికి ఉపయోగపడతాయి అని చెప్పి ఇలా పచ్చళ్ళని అయితే స్టాక్ చేసి పెట్టుకుంటారనమాట. ఇప్పుడు నాకు కూడా మామిడికాయ పచ్చడి అయితే పంపించారు కాబట్టి నేను కూడా మామిడికాయ పచ్చడి అయితే టేస్ట్ చేస్తూ ఉన్నాను. మా పాప కూడా టేస్ట్ చేసి సూపర్గా ఉంది అని చెప్పి చెప్తూ ఉందన్నమాట. అలాగే వాళ్ళ అమ్మమ్మకి కూడా అయితే వడ్డిచ్చేసింది. వాళ్ళ అమ్మమ్మని అడుగుతూ ఉందన్నమాట, అమ్మమ్మ టేస్ట్ ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉందన్నమాట. వాళ్ళ అమ్మమ్మని ఇంతకుముందు అయితే పేరుతో అయితే పెట్టి పిలిచేది, ఇప్పుడు ఏంటంటే అమ్మమ్మ అని చెప్పి పిలుస్తూ ఉందన్నమాట. ఇంకా నా వీడియోస్ అన్నీ చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదండి. మీరందరూ కూడా లైక్ చేసి నాకు కూడా సపోర్ట్ అయితే ఇవ్వండి. అలాగే కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి మీకు ఏ వీడియోస్ కావాలనేది. తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేస్తే నేను అవన్నీ మీకు కూడా పెడతానండి తప్పకుండా. ఇప్పుడైతే నేను కూడా భోజనాల టైం అయిపోయింది కాబట్టి ఇంకా భోజనం అయితే పెట్టేసుకుని ఇంకా టేస్ట్ చేసి చెప్తూ ఉన్నాను అనమాట. ఈరోజు మీది ఏం కర్రీ అనేది తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఏంటంటే మీరు లైక్ చేసి కామెంట్ చేస్తూ ఉంటే మీకు ఏది నచ్చుతుంది, నేను ఏ వీడియో మీకోసం చేయాలని చెప్పి నాకు అర్థమవుతుంది అనమాట. అందుకే నేను కామెంట్ అయితే చేయమని చెప్తూ ఉన్నాను అనమాట. ఇంకా మా పాప కూడా ఇంకా నన్ను వాయిస్ ఓవర్ ఇవ్వడం చూసి తనకు కూడా అలవాటు అయిపోయింది. ఇంకా చూపిస్తూ ఉందన్నమాట ఏం కర్రీ ప్రిపేర్ చేశాను ఏంటి అనేది. పాలకూర టమాటా కర్రీ అయితే చేశాను అనమాట. అలాగే బంగాళదుంప కర్రీ అయితే చేసేసాను. ముందుగా చెప్పాను కదండి, అవైతే ఇప్పుడు చూపిస్తూ తనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉందన్నమాట. ఇంకా రైస్ కూడా చూపిస్తుంది, అలాగే పూర్ణాలు, గారెలు ఇవి కూడా అని చెప్పి చూపిస్తుంది. వాటితో పాటు
ఇంకా వాటర్ కూడా అయితే చెప్తూ ఉందన్నమాట. వాటర్ అయితే పెట్టుకున్నామని చెప్పి, భోజనం చేసేటప్పుడు కంపల్సరీ వాటర్ అనేది పెట్టుకోవాలండి, ఎవరు మర్చిపోకుండా ఉండొద్దు అనమాట. కొంతమంది మర్చిపోతూ ఉంటారు, మ్యాక్సిమం అన్నీ పెట్టుకున్నప్పుడు వాటర్ కూడా ముఖ్యం అనమాట. ఇంకా వాళ్ళ అమ్మమ్మ ప్లేట్ని కూడా దగ్గరికి తీసుకొచ్చి చూపిస్తూ ఉంది, మామిడికాయ పచ్చడి కలుపుకొని తింటూ ఉందని. ఇంకా ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి.